ఓకే ఫ్రెండ్స్, సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా సో డబుల్ ఎక్స్పోజర్ వీడియో ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా సింపుల్గా మీరు ఒక వీడియోని ఈ విధంగా మల్టిపుల్ డ్యువల్ ఎఫెక్ట్తో డబుల్ ఎక్స్పోజర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి రీల్స్ మీరు చూసే ఉంటారు. సో రీల్స్ వీడియోస్లో సో ఈ విధంగా వీడియోస్ మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. సో ఈ విధంగా వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సింది సో విఎన్ ఎడిటర్. సో విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకొని ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ వీడియో ఉంటుందో సో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో మీకు నచ్చిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసి ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు మనకి వీడియో అనేది. సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది, కాపీరైట్ పార్ట్. సో ఆ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. సో డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డ్యూయల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇంకొక వీడియోని తీసుకోవాలి. సో ఇంకొక వీడియోని తీసుకోవాలంటే ఇక్కడ ట్యాప్ టు యాడ్ పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ క్లిక్ చేసుకొని సో సింపుల్గా ఇప్పుడు ఇంకొక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు అదే వీడియోని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేదా వేరే వీడియోని కావాలంటే వేరే వీడియోని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి సో మళ్ళీ అదే వీడియోని డబుల్ ఎక్స్పోజ్ చేస్తున్నా కాబట్టి సో అదే వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. సో అదే వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొంచెం దీని సైజ్ని సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను ఇక్కడ. సో ఈ విధంగా ఈ రెండులో తీసుకుంటాను నేను. ఈ రెండులో తీసుకొని ఇక్కడ సరిగ్గా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటా. సో ఇక్కడ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఒపాసిటీ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని దీని ఒపాసిటీని కొంచెం ఈ రేంజ్లో తీసుకోవాలి ఇక్కడ. సో ఈ రేంజ్లో తీసుకున్న తర్వాత దీనికి ఇక్కడ మాస్కింగ్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మాస్కింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ లీనియర్ ఆప్షన్లో క్లిక్ చేసుకోవాలి. లీనియర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఇంకోసారి క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని ఈ విధంగా తీసుకురావాలి. ఓకే, సో దీన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్ వరకు తీసుకురావాలి. ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చి ఇక్కడ కింద యారో మార్క్ ఉంది కదా, సో దాన్ని జస్ట్ చిన్నగా కొంచెం స్లైడ్ చేసుకోవాలి జస్ట్. ఓకే, ఈ విధంగా. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ కలర్ లైన్ అనేది ఉండదు మనకి ఇక్కడ. సో ఈ లైన్ అనేది ఉండదు అనమాట. ఉండకూడదంటే ఈ విధంగా జస్ట్ బ్లెండింగ్ చేసుకోవాలి అండ్ రైట్ టిక్ మార్క్ వేసుకోవాలి. సో రైట్ టిక్ మార్క్ వేసుకుంటే ఇప్పుడు ప్లే చేస్తే కనుక దీని వాల్యూమ్ని నేను కొంచెం తగ్గించేస్తాను, ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి మనకు ఈజీగా మనకు ఈ విధంగా వస్తుంది మనకు వీడియో అనేది. ఓకే, సో చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఈజీగా డ్యూయల్ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో వీడియోలో మనం. ఓకే, సో చాలా ఈజీగా మనం ఈ విధంగా డ్యూయల్ ఎఫెక్ట్ డబుల్ ఎక్స్పోజర్తో ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీ విఎన్ ఎడిటర్ యాప్లో డబుల్ ఎక్స్పోజర్ డ్యూయల్ ఎఫెక్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవడం. సో ఇదే విధంగా మీరు ట్రిపుల్ ఎక్స్పోజర్ చేసుకోవాలంటే ఇంకొక లేయర్ని పిఐపి మీద క్లిక్ చేసి సో ఇంకొకటి ఈ ప్లేస్లో లేదా ఈ ప్లేస్లో ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో. ఓకే, సో వెరీ సింపుల్. సో ఈ విధంగా డ్యూయల్ ఎఫెక్ట్ డబుల్ ఎక్స్పోజర్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో. అండ్ ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని ఇక్కడ నచ్చిన రిజల్యూషన్ని చూస్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.